దావీదు గారి జీవితం నుంచి మనం నేర్చుకోవలసినది ఏంటంటే మనము కూడా ప్రతి క్షణం మనం మాటల ద్వారా అయితే ఏం చేయలేం కదా, ప్రతి క్షణం పాటల ద్వారా కూడా మనం ఏం చేయొచ్చు, దేవుణ్ణి మహిమపరచవచ్చు. ఆ పాటలు దేవుణ్ణే కాదు, మన లైఫ్ను మనం సెట్ చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఆ కాన్ఫిడెన్స్లోకి మనం వెళ్ళగలిగితే మీ లైఫ్ను మీరు సెట్ చేసుకుంటారు. దావీదు గారు తన లైఫ్ని ఆయన సెట్ చేసుకున్నాడు. దేవుణ్ణి స్తుతిస్తూ తన జీవితాన్ని నిలబెట్టుకున్నాడు చిన్నోడు. మరి ఆయన ఎప్పటి నుంచి గొర్రెలు కాస్తున్నాడు, ఎప్పటి నుంచి అలా ఉంటున్నాడో మనకు తెలియదు కదా. కానీ చూడండి, ఎలాంటి ఆధారం లేకపోయినా కూడా ఒక్కడుగా నిలబడ్డాడు. తన అన్నలందరూ ఆర్మీలో ఉన్నారు, ఉద్యోగస్తులు. ఎవడికి రాని ధైర్యం దావీదుకే వచ్చింది. ఎందుకు? వాళ్ళెవ్వరూ దేవునితో ఎక్కువగా గడపలేకపోయారు. ఈయన మాత్రం దేవునితోనే ఎక్కువగా గడపగలిగాడు. దేవునితో గడపడానికి, దేవునికి మనకు అటాచ్మెంట్గా మీరు ఏదైనా తీసుకోండి, అందులో మీరు డెవలప్ అవ్వండి. మీరు వాక్యం చెప్పగలరా? వాక్యం చదవండి. పాటలు పాడగలరా? ప్రాక్టీస్ చేయండి. మీరు రాయండి, రచయితలు అవ్వండి. దేవుని కోసం నేను ఈ పాట నేనే రాసుకుంటాను, నేనే పాడతానని ఇక్కడ వచ్చి పాడండి మందిరంలో. ఎంత బాగుంటుంది. మనం ఎందుకు రాయలేం? పాటలు రాయలేమా? పాటలు రాసిన వాళ్ళందరూ గొప్పోళ్ళేనా? ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో పాటలు రాసిన వాళ్ళందరూ గొప్పోళ్ళా? ఆలోచించండి. ఎంతోమంది చెప్పుకుంటారు, మేము అసలు పాటలు రాయడానికి అర్హత లేదు, కానీ ఆ రోజు నా లైఫ్లో జరిగిన ఈ సన్నివేశాన్ని బట్టి నేను పాట రాయగలిగాను అంటుంటారు. కాబట్టి మనం కూడా పాటలు రాయగలం, దేవుణ్ణి స్తుతించగలం. ప్రయత్నం చేయండి. కాదా? దేవుని పైన ప్రేమను పెంచుకోండి. ఆటోమేటిక్గా మీరు పాటలు పాడగలరు, వాక్యం చెప్పగలరు. మిమ్మల్ని మీరు మార్చుకుంటూ మీ చుట్టూ ఉన్న వారందరినీ కూడా మార్చగలరు. ఇగో పలానా కుర్రోడు గురించి మీరు ఏం చెబుతారు అని అంటే, వాడికి దేవుడు తోడుగా ఉన్నాడు అన్న సాక్ష్యం మనం పొందుకోవాలి. దావీదు పొందుకున్నాడు కదా. రాజు దాకా వెళ్ళిపోయింది మ్యాటరు. ఆ పిల్లోడు మంచి మ్యూజిషియన్, అదేవిధంగా అందగాడు, మాట నేర్పరి, యుద్ధవీరుడు. ఇది మాత్రమే కాదు, యెహోవా వానికి తోడుగా ఉన్నాడు, దేవుడు తోడుగా ఉన్నాడు వాడికి అని ఎంత మంచి సాక్ష్యం పొందుకున్నాడు. మనం కూడా అలాంటి సాక్ష్యాన్ని పొందుకోవాలి. అలా పొందుకోవటంలో మనం కష్టపడాలి. కాబట్టి మీరందరూ కూడా కష్టపడండి. చక్కగా మీకు ఇచ్చిన గాత్రాలు ఏం తక్కువ కాదు. చాలామంది ఏలం చేస్తుంటారు, కాకిలా పాడుతున్నాడు అంటున్నారు. ఏ కాకిలా పాడుతున్నా? ఎవడిచ్చాడు గొంతు? నువ్వు ఇచ్చావా గొంతు? ఏంటి కాకి? ఆ పదం ఏంటి? ఎందుకు వాడుతున్నావు ఆ పదం? చాలామంది కోతిలా ఉన్నావు అంటుంటారు. ఏ నువ్వు ఇచ్చావా? ఎవరిని అవమానపరుస్తున్నావు? ముఖాన్ని ఇచ్చింది దేవుడు, గొంతునిచ్చింది దేవుడు, ఆ గొంతుకు వంకలు పెడుతున్నారేంటి? కాకి గొంతు, కోతి ముఖం, దేవునికే వంకలు పెడుతున్నారా? ఆలోచించండి. దేవుడు మంచిది ఇస్తాడా, చెడ్డది ఇస్తాడా? మనకు మంచిదే ఇచ్చాడు కదా, మంచిదే ఇస్తాడు. మీకు గొంతు ఉంది అని అంటే అది మంచిది, మీకు రూపం ఉంది అని అంటే అది మంచిది. చెడ్డది అని ఎవడన్నా అంటున్నాడంటే వాడు చెడ్డోడు, ఆడు మంచోడు కాదు. వాడు లోకంలో ఎంత వైట్గా ఉన్నా, ఎంత కలర్ఫుల్గా ఉన్నా, దేవునికి వాడు ఎలా కనబడతాడు? ఆలోచించండి. కాబట్టి దేవుడు మీకు మంచి గొంతులు ఇచ్చాడు, దేవుని కోసం ఉపయోగించండి. 24 గంటలు లోకం కోసం ఉపయోగించి ఒక 10 నిమిషాలు ఇక్కడికి వచ్చి నేను గొప్పగా పాడాలనుకుంటున్నానండి అంటే కుదురుతుందా? కాబట్టి కష్టపడండి. దేవుడు మనల్ని ప్రేమించి మనకు మంచివిచ్చాడన్ని వాటిని అనుభవించండి, దేవుని మహిమపరచండి.